తరపున ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రధాన ఉపాధ్యాయ గారికి, నా ప్రియమైన ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్ అనే చిన్న ప్రదర్శించబోతున్నాము. పాత కాలంలో ఎలా ఉంటున్నారో, ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నారు అనేదే ఇచ్చుకొక ఉద్దేశం. ఓల్డ్ జనరేషన్. ఉదయం 5 గంటలు. ఇంటి యజమాని భాగ్యం గారు లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టారు. టీవీ ఆన్ చేసి వెంకటేశ్వర సుప్రభాతం పెట్టారు. కళ్యాణ సుప్రద రామపూర్వ సంధ్య ప్రవర్తతే ఉద్దిష్ట కర్తవ్యం దైవమాత్మికం. ఏంటి ఇంకా పిల్లలు లేవలేదు? ఉదయం 5:30 గంటలు కావస్తుంది. నా బిడ్డలు బంగారు. ఒక్కసారి లేవంగా అనగానే లేచేస్తారు. పూజ, లక్ష్మి లేవంగా తెల్లవారవుతుంది. లేచి మీ పనులు కానిచ్చి కొద్దిసేపు చదవంగా లేవండి నాన్న. కళ్ళు తెరవగానే మీ అరచేతులు ఒకటిగా చేర్చి 1 నిమిషం మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని లేవండి. అలాగేనమ్మా, మీకు శుభోదయం. అలాగే వెళ్ళి మీ పనులు కానివ్వండి. త్వరగా మీ నాన్నగారు లేచేలోపు మీ పనులు పూర్తి కానిచ్చి చదవడానికి కూర్చోండి. అలాగేనమ్మా. నన్ను గమనించే ఉద్దేశం ఏమన్నా ఉందా? అయ్యో రామా, అదేంటండి అలా అంటున్నారు? మీకోసం ఫిల్టర్ కాఫీ రెడీగా ఉంచాను. మీరే నాకు తెలుసు నీవు అలా అంటావని. అయినా నీ చేత రోజుకు ఒక్కసారైనా అదేంటండి అని నువ్వు ఆశ్చర్యంగా అంటావు చూడు, అది నాకు భలే గమనించాను. చాలండి మీరు మీ మాటలు. సరే కానీ పిల్లలు లేచారా? ఇందాకే లేచాం నాన్న. నీకు శుభోదయం. అలాగేనమ్మా. ఎలా చదువుకుంటున్నారు? నాదొక్క చిన్న మాట. అమ్మా, మీరు బాగా చదివి ఊరిని ఉద్ధరించాలి, దేశాన్ని బాగు చేయాలి అనే కోరికలు నాకేం లేదు. మీరు బాగుపడితే అంతే చాలు. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే వెళ్ళిరండి. అమ్మా ఇవాళ మాకు ఇబ్బంది కలిగించారు. దేవుడా, మా బిడ్డలు ఇలాగే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. వారికి ఎప్పుడు ఉదయం 26 जनवरी पर भाषण। दे सलामी इस तिरंगे को जिसमें तेरी शान है, सर हमेशा ऊंचा रखना जिसमें तेरी शान है। माननीय मुख्यातिथि और मेरे प्यारे दोस्तों, आप सभी को मेरा नमस्कार। मेरा नाम सोफिया जैनब है और मैं 7वीं कक्षा में पढ़ती हूँ। आज 26 जनवरी है और हम 76वां गणतंत्र दिवस मना रहे हैं। आप सभी को सबसे पहले गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। गणतंत्र दिवस हम सभी के लिए बहुत ही ज्यादा महत्वपूर्ण दिन है। इसी दिन 1950 को भारत का संविधान लागू हुआ था। भारत का संविधान भारत का सर्वोच्च कानून है। डॉक्टर भीमराव अम्बेडकर भारतीय संविधान के जनक है। यह दिन हमें अपने एकता और गौरवता को बनाए रखने के लिए प्रेरित करता है। तो आइए आज हम सभी भारतीय होने पर गर्व करें और अपने देश को और भी बेहतर बनाने की दिशा में आगे बढ़े। जय हिंद, जय भारत, धन्यवाद।